ఫ్రెండ్స్ నేనైతే బీఫ్ రెట్ అయితే కలుతానండి. వచ్చేసి పచ్చిమిరకాయలు, వచ్చేసి కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, శనగిత్తనాలండి, ఆనియన్స్ కానీ నేనైతే బీఫ్ పిండి అయితే తీసుకున్నాను కదా. శనగిత్తనాలు అయితే ఫస్ట్ పచ్చికారం వేసి శనగిత్తనాలు అయితే ఆడించుకున్నానండి. పచ్చికారం ఆడించుకున్న, కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకున్నాను, ఎర్రగడ్డలు అయితే సన్నగా కట్ చేసుకున్నానండి. ఇది ఇలా అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా పిండిలోకి కలిసేంత వరకు వేసుకోవాలండి. మళ్ళీ వచ్చేసి నేను శనగబాయలు అయితే వేసినాను. ఇలా అంతా కలుపుకోవాలి నీళ్ళతోనూ, వేడి నీళ్ళండి. నేనంతా ఇలా కలుపుకొని ముద్దకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా అంతా పిసుక్కోవాలండి. కలిపిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే బీఫ్ రొట్టె అయితే కలుపుతాను కదా. ఫ్రెండ్స్ భలే వచ్చింది బీఫ్ రొట్టె అయితే. ఇదైతే నా బిడ్డకి చాలా ఇష్టం అండి.